తేజ, సజ్జ, మిరాయ్. ఈరోజు మనం మిరాయ్ గురించి డిస్కస్ చేసుకుందాం. కేవలం దేవుని పేరు చెప్పుకొనే మూవీని ఇది చేసుకున్నారా? సో, ఇలా అన్ని మూవీ గురించి మొత్తం డిస్కస్ చేసుకుందాం ఈరోజు. ఈ మూవీలోని పాజిటివ్స్ అండ్ నెగెటివ్స్ అన్నీ డిస్కస్ చేసుకుందాం. సో, ఇంకా మూవీ డిస్కషన్‌లోకి పోతే ఫస్ట్ ఈ మూవీలో హైలైట్స్ మాట్లాడుకుందాం. ఫస్ట్ ఈ మూవీలోని టెక్నికల్ వాల్యూస్, టాప్ నాచ్ విజువల్స్ ఉంటాయి. 60 క్రోర్స్‌కి అంత క్వాలిటీ అసలు ఎక్స్‌పెక్ట్ చేయం. కొంతమంది 500 క్రోర్స్ పెట్టినా రాని వీఎఫ్ఎక్స్ చాలా తక్కువ బడ్జెట్‌లో తీశారు. ఈ మూవీకి మెయిన్ హైలైట్ వచ్చి డీఓపీ. అది కూడా డైరెక్టరే. ఈయన ముందు కూడా చాలా మూవీస్‌కి డీఓపీగా వర్క్ చేశారు. సో, 'నిన్ను కోరి', 'చిత్రలహరి', 'డిస్కో రాజా', 'ఆ', రీసెంట్‌గా 'కార్తికేయ 2', 'శోభన్ కళ్యాణం', 'కమనీయం' ఇలా చాలా సినిమాలకి ఈయన డీఓపీగా చేశాడు. సో, 'కార్తిక్ ఘట్టంనేని' ఈ మూవీ డైరెక్టర్. లాస్ట్ సినిమా కూడా పెద్దగా ఆడలేదు. 'ఈగల్' రవితేజ గారితో తీశాడు. ఆయన గురించి చాలా మందికి తెలీదు. కానీ 'సూర్య వర్సెస్ సూర్య' సినిమా తీసింది కూడా ఆయనే. సో, 'సూర్య వర్సెస్ సూర్య' తీసిన తర్వాత చాలా గ్యాప్‌తో 'ఈగల్' తీశారు. సో, అది అంతగా ఆడలేదు. సో ఓన్లీ తేజ ఒక్కడే మొత్తం ప్రమోషన్ని సౌత్ టు నార్త్ క్యారీ చేసి చాలా బాగా ప్రమోట్ చేసుకున్నారు. అది చాలా గ్రేట్. సో, నెక్స్ట్ ఆర్ట్ డిపార్ట్మెంట్. సో, ఆర్ట్ డిపార్ట్మెంట్ కూడా చాలా బాగా వర్క్ చేశారు. కానీ కొన్ని సెట్స్ అర్థమైపోతాయి. ఇవి సెట్ వేశారా ఇక్కడ అని. మెయిన్‌గా సెకండ్ హాఫ్‌లో జగపతి బాబు సీన్స్ ఓవరాల్‌గా అంత బాగుంది. కానీ అర్థమవుతాయి మనకు కొన్ని సెట్స్ వీళ్ళు సెట్ వేశారా అని. మరీ అంత న్యాచురల్‌గా ఉండదు. సో, అది కొంచెం చూసుకొని ఉండాల్సింది వీళ్ళు. సో, నెక్స్ట్ మ్యూజిక్, హరిగౌరి మ్యూజిక్. ఈయన లాస్ట్ మూవీ 'హనుమాన్'. ఆ మూవీ లాగానే ఇక్కడ కూడా చాలా మంచి స్కోప్ ఉంది మ్యూజిక్‌కి. మెయిన్ హైలైట్ ఈ మూవీకి మ్యూజిక్కే. కానీ చాలా చోట్ల ఒకటే బీజీఎంని మూవీ మొత్తం కొట్టాడు. కానీ ఆ సీన్స్‌కి, ఆ మ్యూజిక్‌కి గూస్ బంప్స్ వస్తాయి. సో, నెక్స్ట్ యాక్టర్స్. అందరూ వాళ్ళకి ఇచ్చిన రోల్స్‌ని బాగానే హ్యాండిల్ చేశారు. మెయిన్‌గా జయరామ్ గారు చాలా మెచ్యూర్డ్‌గా చేశారు. శ్రియా క్యారెక్టర్‌కి సెట్ అవ్వలే అనిపించింది. అంటే మనం చిన్నప్పటి నుంచి ఆమెను హీరోయిన్‌గా చూసి ఆమెను సడన్‌గా అలా మదర్ రోల్‌లో చూసేసరికి కొంచెం నాకెందుకో ఆమె సెట్ అవ్వలేదు అనిపించింది. సో, ఇంక హీరో బాగా చేశారు. జగపతి బాబు గారు కొన్ని సీన్స్‌లో అయితే కావాలని యాక్ట్ చేసినట్టు ఉంటుంది. నాకు నచ్చలే ఆయన యాక్టింగ్ ఈ మూవీలో. కొన్ని సీన్స్‌లో మాత్రమే. సో, హీరోయిన్ దగ్గరికి వస్తే ఈమె ప్రీవియస్ మూవీ బాగానే యాక్ట్ చేసింది. కానీ ఈ మూవీలో ఒకటే ఎక్స్ప్రెషన్ ఇస్తుంది. మూవీ మొత్తం ఒకటే ఎక్స్ప్రెషన్ ఇస్తుంది. ఆమెని కొట్టినా ఒకటే ఎక్స్ప్రెషన్ ఇస్తుంది. చంపుతున్నా ఒకటే ఎక్స్ప్రెషన్ ఇస్తుంది. చెయ్యి కోసినా ఆమె ఒకటే ఎక్స్ప్రెషన్ ఉంటుంది. ఎందుకో తెలియదు మరి. ఆమె క్యారెక్టర్ అలాగే డిజైన్ చేసుకున్నారేమో. బట్ ఆమె మూవీ మొత్తం ఒకటే ఎక్స్ప్రెషన్ ఇస్తుంది. మెయిన్గా విలన్గా చేసిన మనోజ్ అన్న మాత్రం ప్రీవియస్ మూవీలో భైరవ కంటే చాలా బెటర్గా చేశారు. ఈయన కంబ్యాక్ అవుద్ది ఈ మూవీ. మళ్ళీ ఈ మూవీ తర్వాత బిజీ అవుతాడు. సో, ఇంకా స్టోరీలోకి వెళ్తే కళింగ యుద్ధం తర్వాత కింగ్ అశోక ఆ వార్ సిచ్యువేషన్ని చూసి బాధపడతాడు. నా యుద్ధం వల్ల ఇంతమంది చనిపోయారు అని. సో, ఈ రాజ్యము, ఈ యుద్ధాలు ఏమీ వద్దు అని రాజ్యం వదిలేసి వెళ్ళాలని డిసైడ్ అవుతాడు. సో, తనకున్న నాలెడ్జ్ని 9 బుక్స్లోకి ట్రాన్స్ఫర్ చేసి వాటిని ఒక 9 మెంబర్స్కి ఇస్తాడు. వాటిని అప్పటి నుంచి ఇప్పటి వరకు వాళ్ళ వారసులు కాపాడుతున్నారు అని ఒక మెత్ ఉంది అశోకుడి పైన. సో, హిస్టరీలో కూడా ఈ బుక్స్ కోసం సెకండ్ వరల్డ్ వార్ టైంలో హిట్లర్ వెతికించాడని కూడా ఒక మెత్ ఉంది. ఇలా చాలా మెత్స్ ఉన్నాయి ఈ బుక్స్ మీద. ఇప్పుడు మన స్టోరీలో కూడా ఆ 9 బుక్స్ కోసం విలన్ వెతుకుతూ ఉంటాడు. వాటిని ఎలా కాపాడుతారు అనేది స్టోరీ. విలన్ చేతికి చిక్కకుండా వాటిని ఎలా కాపాడుతారు అనేది స్టోరీ. సో, అలా ఆ బుక్స్ని ఆ చెడ్డవాళ్ళ చేతిలో పడకుండా హీరో కాపాడుతాడు. దీనికి మన మైథాలజీ యాడ్ చేసి మన రాముడు వాడిన కోదండం, విల్లు, దాన్నే మిరాయ్ అంటారు. సో, ఈ టైటిల్కి అర్థం అదే. ఆ మిరాయ్ హీరోకి హెల్ప్ చేస్తుందా లేదా, ఎలా హెల్ప్ చేసింది ఆ మిరాయి విలన్ని అడ్డుకోవడానికి అనేది ఈ మూవీ కోర్ పాయింట్. ఇంత ఇంట్రెస్టింగ్గా రాసుకున్న ఈ మూవీ కోర్ పాయింట్ని మొత్తం స్క్రీన్ ప్లేతో చెడగొట్టారనే నా ఫీలింగ్. ఎందుకో స్క్రీన్ ప్లే సరిగ్గా రాసుకోలేదేమో అనిపించింది. ఎందుకంటే నాకు ఈ సినిమా చూస్తున్నంతసేపు హనుమాన్ మూవీనే చూస్తున్నట్టే ఉంది. ఈ స్టోరీని ఇంకా బాగా చూపించిండొచ్చు. బడ్జెట్ లిమిటేషన్ వల్లనో ఏమో తెలియదు కానీ సరిగ్గా చూపించలే. ఇంకా ఫస్ట్ 20 మినిట్స్ చాలా ఇంట్రెస్టింగ్గా స్టార్ట్ అవుతుంది భయ్య. ఆ అశోకుడు సీన్స్ కానీ,
ఆ యుద్ధం సీన్స్ గానీ, తర్వాత వచ్చే శ్రియ సీన్స్ గానీ, సో అక్కడి నుంచి స్టోరీ స్టార్ట్ అవుతుంది. శ్రియ ఫ్యూచర్‌ని ప్రిడిక్ట్ చేస్తా ఉంటుంది. సో ఫ్యూచర్‌లో ఈ 9 బుక్స్‌కి ప్రాబ్లమ్ వస్తుంది. ఈ 9 బుక్స్ కోసం ఒకడొస్తున్నాడు అని చెప్పి ఆ 9 మెంబర్స్‌ని పిలిచి వార్న్ చేస్తుంది వాళ్ళందరినీ. సో దీనికి ఈ బుక్స్‌కి ప్రాబ్లమ్ ఉంది. సో మీరంతా జాగ్రత్త అని. సో వాళ్ళ ఆమె మాట వినకుండా వెళ్ళిపోతారు. సో దానికి సొల్యూషన్ కోసం హిమాలయాస్‌కి వెళ్తుంది. సో అక్కడ ఈమె అగస్త్య మునిని కలవడానికి వెళ్తుంది. ఇప్పుడు ఆయన మిరాయ్ గురించి చెప్తాడు. ఈ యుద్ధానికి ఆ రాముడు వాడిన మిరాయ్ హెల్ప్ చేస్తుంది. కానీ దాన్ని సాధించాలంటే మామూలు విషయం కాదు అని చెప్తాడు. సో దానికి నేను తీసుకొని వస్తా అని శ్రియ అంటుంది. సో నువ్వు దానికి చేరుకోలేవు, ఆ దారి చాలా కష్టంగా ఉంటుంది అని చెప్తాడు. సో నేను ఇంకెవరు చేరుకోగలరు అంటే అప్పుడు నీ కడుపులో ఉన్న వాడే కాపాడుతాడు, వాడిని నాకు ఇచ్చే అని శ్రియతో చెప్తాడు. సో అలా ఆ పిల్లోడిని అగస్త్యమునికి ఇవ్వాలని శ్రియ యాక్సెప్ట్ చేస్తుంది. సో అక్కడ నుంచి ఆయన హీరోని పెంచుతాడు. సో ఆ మిరాయిని చేరుకోవాలంటే చాలా కష్టం అని చెప్పినాడు కదా. సో ఈయన ఫిజికల్ గాను మెంటల్ గాను చాలా ట్రైన్ చేస్తాడేమో వీడిని అనుకున్నా. కానీ అదంతా ఏం జరగదు భయ్య. హీరోని తీసుకుని పోయి కాశీలో వదులుతాడు. సో హీరో మెంటల్ గా స్టాండర్డ్ అవ్వాలి, ఏ కష్టాన్నైనా తట్టుకోవాలంటే అసలు మిరాయి దారి నువ్వు కష్టంగా అని చెప్పినప్పుడు ఫిజికల్ గా కదా వాడు స్ట్రాంగ్ అవ్వాల్సింది. ఓకే మెంటల్ గా కూడా స్ట్రాంగ్ అవ్వాలి, తప్పలేదు. కానీ వాడి మెయిన్ ఎజెండా ఏంది? విలన్ వస్తున్నాడు, బుక్స్ కోసం ఒకడు యుద్ధం చేయడానికి రెడీ అవుతున్నాడు అంటే వాడు చాలా స్ట్రాంగ్ అని మీకు ఆల్రెడీ అర్థమవుతుంది. సో మిరాయిని చేరుకోవాలన్నా కూడా చాలా స్ట్రాంగ్ అని అర్థమవుతుంది. సో ఇక హీరోకి ఫిజికల్ గా కదా మనం ట్రైనింగ్ ఇవ్వాల్సింది. సో మెంటల్గా కూడా వీళ్ళేం ట్రైనింగ్ ఇయ్యరు హీరోకి. జస్ట్ తీసుకొని పోయి కాశీలో వదులుతాడు. ఇంకా వాడు బతికితే అనాథలాగా బతికితే వాడికి మెంటల్గా స్ట్రాంగ్ అవుతాడని అదో ఫీలింగ్ అయిపోయింది. అసలు అనాథగా బతికితే మెంటల్గా ఓకే ఎవరు లేరు కాబట్టి వాడు మెంటల్గా స్ట్రాంగ్ అవుతాడు. కానీ ఫిజికల్గా ఎలా? హౌ? విలన్ రోల్ ని చాలా పవర్ఫుల్ గా రాసుకున్నారు. కానీ విలన్ కి కనెక్ట్ అవ్వం స్టార్టింగ్ నుంచి. ఎందుకంటే విలన్ ఇంట్రొడ్యూస్ చేయడమే 6 బుక్స్ ని సాధించుకున్నాడు, మిగతా 3 బుక్స్ కోసం వస్తాడు అంటారు. కనీసం వాళ్ళు బిల్డింగ్ చేయలేదనిపించింది నాకు. ఆ 6 బుక్స్ ఎక్కడున్నాయి, విలన్ ఎక్కడి నుంచి తీసుకున్నాడు అనేది కనీసం కొంచెం సేపు అయినా చూపించి ఉండాల్సింది కదా. చూపించుంటే చాలా బాగుండేది. అలా కొంచెం అడ్వెంచర్ థ్రిల్లర్ గా చూపించి ఉండాల్సిన మూవీ ఇది. అంతా కట్ చేసి హీరోని వారణాసిలో వదిలిన తర్వాత 24 ఇయర్స్ లేటర్ అని చెప్పి హీరోయిన్ ని తీసుకొని వస్తారు. సో హీరోయిన్ నుంచి స్టోరీ స్టార్ట్ అవుతుంది. మళ్ళీ హీరో ఇంట్రొడక్షన్ చేస్తారు, హీరోని వెతుక్కుంటూ హీరోయిన్ వస్తుంది. సో హీరోయిన్ ఎంట్రీతో స్టోరీ మొత్తం పడిపోతుంది. బడ్జెట్ లేక ఏమో కానీ ఒకటే లొకేషన్ లో తీసినట్టు ఉంటుంది భయ్య సినిమా మొత్తం. హైదరాబాద్ లోనే హీరో కాశీ నుంచి హైదరాబాద్ కు వస్తాడు. సో హీరోయిన్ హైదరాబాద్ కు వచ్చి హీరోని కలిసి చెప్తా ఉంటుంది మాకు హెల్ప్ చేయి అని. సో హీరోకి అవన్నీ ఏం అర్థం కావు. సో ఇదే ఉంటుంది ఫస్ట్ హాఫ్ మొత్తం ఇదే ఉంటుంది. హీరోకి నమ్మకం రావడం కోసం అతని చుట్టూ తిరగడం. అసలు ఇంత స్క్రాప్ సీన్లు దేనికి? అసలు ఈ ఫస్ట్ హాఫ్ మొత్తం స్టార్టింగ్ 20 మినిట్స్ కాకుండా మిగతా ఫస్ట్ హాఫ్ అంతా టిపికల్ తెలుగు మూవీ లాగా తీసినారు. అడ్వెంచర్ థ్రిల్లర్ లాగా తీయాలి కదా. మీరు మూవీని ప్రమోట్ చేసుకుంటే ఒక అడ్వెంచర్ థ్రిల్లర్ లాగా కదా. సో అవన్నీ ఏముండవండి. సో హీరోని ట్రైన్ చేయకుండా ఈ సోదంతా పెడతారు. ప్రీ ఇంటర్వెల్ బ్యాంగ్ వరకు ఇదే సోది. తర్వాత హీరోయిన్ అటాక్ చేస్తారు. హీరోకి అర్థమవుతుంది. సో హీరోయిన్ చెప్పేదంతా నిజమే అని రియలైజ్ అవుతారు. సో శ్రియ కడుపులో ఉన్నప్పుడు హీరోకి చెప్పిన మాటలు తెలుసుకుంటాడు, అది గుర్తు తెచ్చుకుంటాడు. సో విలన్ ని ఆపాలంటే మిరాయ్ అనే ఒక ఆయుధం కావాలి. నేపాల్కి పోతాడు. అంత సడన్ గా జరుగుతూ ఉంటాయి. అన్ని సడన్ గా రిలీజ్ అవుతాడు. అసలు మనం కనెక్ట్ అవ్వం ఆ సీన్స్ కి. కానీ ఇంటర్వెల్ బ్యాంక్ బాగుంటుంది భయ. ప్రైస్ రేంజ్ కి ఆ విఎఫ్ఎక్స్ ని అసలు ఎక్స్పెక్టే చెయ్యం. అంత బాగా విఎఫ్ఎక్స్ ని డిజైన్ చేసుకున్నారు. సో ఆ జటాయు ఫైట్ సీన్స్ అవన్నీ ఒక రేంజ్ లో ఉంటాయి. హీరో జటాయుతో ఇంటరాక్షన్ అయ్యే సీన్ ఒక రేంజ్ లో ఉంటది. ఇంటర్వెల్ బ్యాంక్ మొత్తం ముందే చెప్పాను కదా, హీరో ఫిజికల్ గా ట్రైన్ అవ్వడు భయ్య. కానీ అంత పెద్ద జటాయుతో పోరాడతాడు. ఓకే ఫైట్ చేస్తాడు. ఓకే జటాయుకి అర్థం అవుతుంది. సో జటాయు విన్ని వదిలేసి ఆ మిరాయిని తీసుకుపోని చెప్పి తీసుకొని వస్తాడు. సో ఇక్కడ చిన్న ట్రిక్ మళ్ళీ అదొకటి. సో ఆ మిరాయిని తీసుకొని వచ్చేటప్పుడు ఆ ఊరు వాళ్ళంతా తేజ సజ్జాని దేవుళ్లాగా చూసి అందరూ మోకాల మీద కూర్చొని ముక్కుతారు. సో అక్కడ వరకు ఇంటర్వెల్ బ్యాక్ మొత్తం బాగుంది. అక్కడ హై ఇస్తారు, అదంతా ఒక హై మూమెంట్. అక్కడ వరకు అంతా బాగుంటుంది. సెకండ్ హాఫ్ మళ్ళీ డల్ అవుతుంది భయ్య. సో ఈ స్టోరీ మొత్తం చుట్టూ జరిగేది ఆ బుక్స్ కోసం, 9 బుక్స్ కోసం విలన్ వెళ్తాడు. ఇది స్టోరీ. ఆ విలన్ ని ఆపాలి. సో వీళ్ళు ఏం చేసినారంటే విలన్ బుక్స్ కోసం ఇన్వెస్టిగేషనే చేయడు భయ్య. ఆ బుక్స్ చాలా సేఫ్ ప్లేస్ లోనే పెట్టి ఉంటారు. వాళ్ళే బయటికి తీసుకొచ్చి విలన్ కి ఇస్తా ఉంటారు ప్రతిసారి. అంత కామెడీగా ఉంటాయి అవన్నీ. ఇంకా మనోజ్ అన్న క్యారెక్టర్ బాగుంది, కానీ ప్యూర్ జస్టిఫికేషన్ లేదు ఆ క్యారెక్టర్. ఆయన ఎక్కడికి వెళ్ళినా తెలుగులోనే మాట్లాడతాడు. జపాన్ లో ఒక బుక్ కోసం పోతాడు. కనీసం లిప్ మూమెంట్ అయినా జపనీస్ లో ఇచ్చి ఉంటే ఆ సీన్ చాలా హైలైట్ అయ్యేది. ఆయన తెలుగులోనే మాట్లాడుతూ ఉంటాడు. జపాన్ వాడికి అర్థం అవుతుంది, వాడు భయపడతా ఉంటాడు ఆయన. సో ఆ బుక్ ఇచ్చేస్తారు. కొన్ని క్యారెక్టర్లు అలా వాయిస్ చేంజ్ చేశారు. నేపాలీ, హిందీ, టిబెట్ లో కొన్ని సీన్స్ ఉంటాయి, అక్కడంతా చేంజ్ చేశారు. కానీ మనోజ్ అన్న
మాత్రం ఎక్కడికి పోయినా తెలుగులోనే మాట్లాడతాడు. వాళ్ళు భయపడి బుక్స్ ఇస్తారు. మొరాకోలో ఒక ఫైట్ సీక్వెన్స్ ఉంటుంది, అన్ని బాగుంటాయి. అక్కడ ఫైట్ సీక్వెన్స్ కూడా చాలా బాగుంటది. అది ఇక్కడ బుక్ ఎంత సేఫ్ గా ఉంటుందంటే దాన్ని బయటికి తీసి విలన్ కి చూపించాడు ఆ బుక్ ని. ఇక్కడ ఇంకో హైలైట్ ఏంటంటే మళ్ళీ మనోజ్ అన్న తెలుగులో మాట్లాడతాడు. ఈసారి అక్కడ ఉన్న లోకల్స్ కూడా భయపడి మోకాల మీద కూర్చుంటారు, మనోజ్ అన్నకి రెస్పెక్ట్ ఇస్తారు. న్యూ ఏజ్ ఫిల్మ్ మేకర్స్ కూడా ఇలాంటి చేస్తే ఎలాంటి, ఇంకా హీరో కూడా అసలు ఆ ప్రీ క్లైమాక్స్ లో అయితే 9th బుక్ జగపతి బాబు ఉండే ప్లేస్ లో ఉంటుందని విలన్ కి తెలుసుకుంటాడు. హీరో జగపతి బాబుని కలవడానికి వెళ్తున్నాడని విలన్ కి అర్థమైంటది. సో విలన్ తెలుసుకుంటాడు. కనీసం ఆ బుక్ కోసం పోడు భయ్యా, ఎక్కడికి పోకుండా ఒక రైల్వే ట్రాక్ దగ్గర హీరో కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. శ్రియా బుక్ ఒక సేఫ్ ప్లేస్ లో పెట్టి ఉంటుంది, ఎవరికి కనిపించదు. అది లైక్ అనదర్ డైమెన్షన్ లాగా ఉంటుంది. మనం ఆ ప్లేస్ లో ఉన్న ఆ చుట్టుపక్కల ఆ బుక్ ఉందని కనిపించదు, అంత సేఫ్ పెట్టింటది బుక్ ని. అది తీసుకొచ్చి మనోజ్ అన్న చేతికి ఇస్తాడు హీరో కూడా. బేసిక్ గా విలన్ కి తెలియదు, ఒక పర్పస్ ఉండదు విలన్ కి 9 బుక్స్ ఉన్నాయి, ఆ 9 బుక్స్ తీసుకుంటే ఇదంతా ఈ ప్రపంచం అంతా మన చేతిలోకి వస్తుంది అని శ్రియా చెప్పేంత వరకు విలన్ కి తెలియదు. విలన్ కి తర్వాత తెలిసింది. సో అక్కడ నుంచి విలన్ బుక్స్ కోసం వెళ్తాడు అని అనుకుందాం. సో ఎక్కడ బుక్స్ కోసం వెళ్ళాడు ఆయన, ఒక ఇన్వెస్టిగేషన్ ఉండదు, డైరెక్ట్ చూపిస్తా ఉంటారు. ఇంకా క్లైమాక్స్ లో అయితే అన్ని బుక్స్ మనోజ్ అన్న చేతికి ఇచ్చేస్తారు. హీరో కూడా వచ్చి సేఫ్ గా మనోజ్ అన్నకి ఇస్తాడు బుక్, ఆయనకు పవర్ వస్తుంది. అంతసేపు లాగి అక్కడ రాముని సీన్స్ పెడతారండి. మనం అప్పటికే నీరసపడిపోయి ఉంటాం, కానీ మనకు ఒక హై వస్తుంది మనకి ఆ సీన్ చూశాక. సో క్లైమాక్స్ లో మనోజ్ అన్న చనిపోయినట్టు చూపించారు. మేబీ సెకండ్ పార్ట్ కోసం అనుకుంటా ఇంకో క్యామియో ఉంటుంది, అది అసలు దేనికో అర్థం కాదు. సో మొన్న లోక మూవీలో కూడా క్యామియోని ఆల్రెడీ స్టోరీలో ఇంట్రడ్యూస్ చేసి మనకు సర్ప్రైజ్ కోసం పోస్ట్ క్రెడిట్ లో క్యామియోని రివీల్ చేస్తారు. ఈ సినిమాలో అలా కూడా ఉండదు. అంత షూట్ అంతా అయిపోయినాక జస్ట్ పోస్ట్ క్రెడిట్స్ పెడితే బాగుంటుందని లాస్ట్ మినిట్ లో అనుకొని అప్పటికప్పుడు షూట్ చేసి క్యామియోని తీసుకొచ్చినట్టు ఉంటుందండి. ఒక పర్పస్ ఉండదు అసలు ఆ క్యామియోకి. కనీసం ఇంత క్యామియో వచ్చిందని మనం ఫీల్ కాము, అంత దారుణంగా ఉంటుంది అది. అసలు దేనికి ఆ క్యామియో, ఒక పర్పస్ ఉండదండి దేనికి. మూవీలో శ్రియాకి ఒక పర్పస్ ఉండదు. స్టార్టింగ్ 20 minutes తర్వాత మూవీలో ఏమైనా జరగని ఒక పర్పస్ ఉండదు, ఏ దానికి ఒక పర్పస్ ఉండదు. అసలు ఆ స్క్రీన్ ప్లే వరస్ట్ అండి. స్టోరీ బాగుంది, కోర్ పాయింట్ బాగుంది, విఎఫ్ఎక్స్ బాగున్నాయి, ఫైట్ సీక్వెన్స్ బాగున్నాయి, కానీ స్క్రీన్ ప్లే ఎక్కడండి? అది కదా మెయిన్. హీరోకి ఒక పర్పస్ ఉండదు, హీరోని అక్కడ ఎందుకు వదిలేసారో తెలియదు. ఓకే నేను ముందుగా చెప్పినట్టు మెంటల్లీ స్ట్రాంగ్ గా కావడం కోసం, కానీ ఇక్కడ నీకు మెంటల్లీ స్ట్రాంగ్ గా కాదు కదా, ఫిజికల్ గా స్ట్రాంగ్ గా ఉండాలి. ఒక యుద్ధం చేయాలి, హీరో ఉండదు. హీరోకి ఒక పర్పస్ ఉండదు. సో విలన్ కన్నా ఒక పర్పస్ ఉంటుంది అంటే విలన్ కి ఒక పర్పస్ ఉండదు. విలన్ ఎక్కడికి వచ్చాడో తెలియదు, ఎందుకు పోతాడో తెలియదు, ఆ బుక్స్ ని ఎలా తీసుకుంటాడో తెలియదు. వాళ్ళే తీసుకొచ్చి విలన్ కి బుక్స్ ఇస్తారు, చనిపోతారు. సో ఇలా మూవీలో చాలా మైనస్ పాయింట్లు ఉన్నాయి, కానీ హైప్ లో చూసాం అంతే. మేబీ ఇదంతా ఫ్యూచర్ లో ఈ మూవీకి ఎఫెక్ట్ అవ్వచ్చండి. సెకండ్ పార్ట్ మీద హోప్స్ పెరగాలి అంటే ట్రైలర్ ఫస్ట్ లుక్ చాలా ఇంట్రెస్టింగ్ గా రిలీజ్ చేయాలి. ఇలా లిమిటెడ్ బడ్జెట్ లో ఎలా పడితే అలా తీస్తే కష్టమే. నెక్స్ట్ పార్ట్ తేజ సజ్జా కూడా దీన్ని నాకు తెలిసి కొన్ని మూవ్ అయ్యి వేరే స్టోరీలు చేసి మళ్ళీ బ్యాక్ టు రిటర్న్ ఈ స్టోరీలోకి వస్తే బాగుంటుంది. సో ఈ మూవీలో నాకు తెలిసి రాముని సీన్స్ అవసరం లేదండి, అది జస్ట్ ఊరికే కావాలని పెట్టినట్టు ఉంటుంది, ఇది నా ఫీలింగ్. కానీ మనం హై ఫీల్ అవుతాం ఆ రాముని సీన్స్ వచ్చేసరికి. చెప్పినా కదా మనకు ఆల్రెడీ అప్పటికే నీరసం వచ్చింటుంది. ఆ నీరసంలోంచి బయటికి రావడానికి ఆ సీన్ చాలా బాగా యూజ్ అయింది, చాలా హైకి తీసుకొని పోతుంది ఆ సీన్. అందుకే అంత ఫీల్ అయ్యాం ఆ సీన్. కానీ చాలా మంది కనెక్ట్ కూడా అయ్యిండకపోవచ్చు ఆ సీన్ కి, నాకు తెలిసి అనవసరం నిజంగానే. సో ఇలా చాలా మైనస్లు ఉన్నాయండి ఈ మూవీలో. సో ఫ్యూచర్ లో నాకు తెలిసి నెక్స్ట్ పార్ట్ ఇంకా బాగా తీస్తారని అనుకుంటున్నా. సో ఇదండి ఈరోజు వీడియో. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో చెప్పండి. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. వీలుంటే ఒక కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్.